హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అసలు తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అమ్మ. మనకు ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్ మొదటగా పడుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అసలు తెలుగు టెక్. మనం ఈరోజు ఒక పథకం గురించి అయితే మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే ఇది బాగా కాంట్రవర్సీ అయిన పథకం. అదే ఎంజీఆర్ఎన్ఏ, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఆర్ యాక్ట్. ఓకేనమ్మా, ఎన్ఆర్ఈజిఏ. ఒకటి ఈ స్కీమ్ భారీ మార్పులు అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే చేయడం జరిగిందమ్మా. కాబట్టి దాని గురించి ఈరోజు మన వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్. మీరు ఎంత లైక్ చేసే కొద్దీ, ఎంతమంది షేర్ చేసే కొద్దీ ఇటువంటి వీడియోస్ ముందుకు వెంటనే మళ్ళీ చేయడం జరుగుతుందమ్మా. అప్డేట్ అయితే ఏంటో చూద్దాం. ఉపాధి హామీ పథకంలో భారీ మార్పులు, కొత్త బిల్లు వివరాలు. ఓకేనా, కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. పేరు మార్చేశారు, అలాగే చేంజ్ కూడా చేశారు. ఆ మార్పులు ఏంటి, ఆ చేంజెస్ ఏంటి అన్నీ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పటివరకు కొనసాగుతున్న ఎన్ఆర్ఈజిఏ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ కొత్త బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందమ్మా. పేరైతే మార్చడం జరిగింది. ముఖ్య మార్పులు ఏంటంటే పని దినాలు వరకు 100 రోజులు అయితే ఉండడం జరిగింది. ఇప్పటి నుంచి పని దినాలు 125 రోజులు పెంచడం జరిగింది. అయితే ఏడాదిలో 60 రోజుల బ్రేక్ వ్యవసాయ సీజన్ అయితే ఉంటుందమ్మా. కొత్త జాబ్ కార్డు ఈ వరకు పాత జాబ్ కార్డు అయితే 5 ఇయర్స్ తర్వాత రెన్యువల్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడైతే గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డు వ్యాలిడిటీ 3 సంవత్సరాలు మాత్రమే. ప్రత్యేక వర్గాలకు స్పెషల్ కార్డ్స్. ఓకేనా, ఇవరకు 5 ఇయర్స్ అయితే ఉండేది, ఇప్పుడు 3 సంవత్సరాలు ఉంటే 3 సంవత్సరాల తర్వాత కార్డు పనిచేసి మీరు రెన్యువల్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒక నిధులు విధానం మార్పు అయితే జరిగింది. ఈ వరకు 100% కేంద్రం అయితే భరించేదమ్మా. కానీ ఇక్కడ నుంచి కేంద్రం 60%, రాష్ట్రాలు 40% ఖచ్చితంగా భరించాలని రూల్ రావడం జరిగింది. ఓకేనా, నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు అలాగే మనకి కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి కదమ్మా, వాటిలో అయితే ఏంటంటే 90% కేంద్రం భరిస్తుంది, 10% రాష్ట్రం అయితే భరిస్తుంది. ఇతర రాష్ట్రాలు మన ఏపీ, తెలంగాణ, మిగతా రాష్ట్రాలు 60% కేంద్రం అయితే 40%, అంటే 100లో 60 రూపాయలు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే 40 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ అయితే ఇవ్వాలని జరుగుతుందమ్మా. రాష్ట్రాలపై అదనంగా 30,000 కోట్ల భారం. ఒకనే ఈ పథకం మార్పుల వల్ల రాష్ట్రాల మీద ఏకంగా 30,000 కోట్ల భారం అయితే జరుగుతుందమ్మా. ప్లానింగ్ విధానం, రాష్ట్రాల లేబర్ బడ్జెట్ ఎక్కువ ఉండదు, కేంద్రం ముందు నిధులు ఫిక్స్ చేస్తుంది. కరువు డిమాండ్ పెరిగితే అదనపు ఖర్చు రాష్ట్రాలు. ఓకేనమ్మా, కానీ ఎటువంటి కరువు డిమాండ్ అయితే పెరిగితే రాష్ట్రాల్లో అదనపు ఖర్చు అయితే ఉంటుంది. పనుల ఎంపిక, వికసిత్ గ్రామ పంచాయత్ ప్లాన్స్, పీఎం ఘాటీ శక్తితో అనుసంధానం, నీటి పద్ధతితో గ్రామీణ మౌలిక సదుపాయాలు, ఉపాధి వాస్తవ చర్యలపై ఫోకస్ అయితే జరుగుతుంది. జరిమానాలు పాత 1000 రూపాయలు ఉంటే కొత్తది 10,000 వరకు అయితే ఉండడం జరిగింది.